నచ్చినట్లు ఉండాలి, నచ్చకపోతే నచ్చని విధంగా ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఒకటి చెప్తున్నా. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఒక అద్భుతాలు జరిగినాయి. ఒక తెలుగు ప్రజలకి నారా భువనేశ్వర రూపాయలు ఒక గొప్ప నాయకురాలను అందించాడు. ఆవిడ మాట్లాడుతున్న ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతున్న మాటలు, ఆవిడ ఇస్తున్న స్పీచ్లు చూస్తుంటే మా భువనకి ఒక 10 ఏళ్ళ ముందు వస్తే ఇది చాలా పెద్ద పొజిషన్లో ఉండేది అనిపిస్తుంది. అంత ఆనందం వేస్తుంది. ఆవిడ కుప్పం తీసుకున్న ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు కానీ, భారతదేశ గర్వించదగ్గ పొలిటికల్ లీడర్ కాబోతున్నాడు నారా లోకేష్ బాబు. ఎంత చేంజ్ అండి మనిషిలో, ఎంత ప్రవర్తన మార్పండి. ఒక వ్యక్తి ఇట్లా మారతాడా, ఒక వ్యక్తి ఇట్లా మారతాడా? అది చంద్రబాబు నాయుడు కొడుకే సాధ్యం, చంద్రబాబు నాయుడు పెంపకమే సాధ్యం, భువనేశ్వర్ గారి పెంపకమే సాధ్యం అనిపించింది. ఇలాంటి పుట్టినరోజున చంద్రబాబు నాయుడు ఇంకా 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 ఎన్నో చేసుకోవాలి. మీ అందరికీ చెప్తున్నా, సచ్చినా బతికినా ఉన్నా లేకపోయినా చంద్రన్న చంద్రన్న చంద్రన్న. మన నాయకుడు చంద్రబాబు, మన జాతి చంద్రబాబు జాతి, మన ఓటు చంద్రబాబుకే, మన కీర్తి చంద్రబాబుకి, మన శ్వాస చంద్రబాబుకి, మన ప్రాణం పోయే వరకు చంద్రబాబు నాయుడు శ్వాసిస్తూ చెప్పాలి. మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు సహాయం చేయడు పట్టించుకోరు అని తెలిసినాడు తెలియనాడు కొద్దిగా ఊతపోతాం సరదాగా. 2000లో తర్వాత అప్పుడు జరిగింది మార్చి 26వ తారీఖు నాడు, మొన్న మార్చి 23వ తారీఖు నాడు నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఒక చిన్న సమస్యతో స్ట్రగుల్ అవుతున్నా. ఎవరికి చెప్పలేను, ఎక్కడో ఇరుక్కోకుండా. మార్చి 30వ తారీఖు డేట్ అయిపోద్ది, అంటే దాదాపు 15 రోజుల ముందు. లాస్ట్ సహాయం చేస్తాను ఒక పెద్ద ఆయన, గణేష్ ఇప్పుడు కుదరదు చాలా ఇబ్బంది అవుద్ది అన్నాడు. సరే ఇంటికి వచ్చి ఆదివారం 23వ తారీఖు